చెప్పండి అమ్మా, చెప్పులు ఎరిగిపోయేటట్టు మీరు తిరుగుతా ఉన్నారు, మరి భూములు అక్కడ ఇచ్చినామంటాడు కదా. ఇవ్వలేదు సార్, మాకు ఇవ్వలేదు. ఆయన చచ్చిపోను, మాకు అసలు ఏమి ఇవ్వలే. మాకు మా ఇల్లు కూలగొట్టారు. మా రెండు గదులు ఇల్లు కట్టుకొని మేము మంచిగా నీళ్ళు లేకుండా వానలో ఎండలో మాకు ఉన్నాం. మాకు అసలు మా సొంతం డబ్బులతోనే మేము నీళ్ళు తెచ్చుకుంటాం. మా సొంతం డబ్బులతోనే మేము కరెంట్ తెచ్చుకున్నాం. సోలార్ తెచ్చుకొని మేము పెట్టుకుంటే మా ఇల్లుకి కూలగొట్టి ఆయన దినం చేసి మాకు దినం చేస్తాడు. అట్లా చేసిండు. మాకు ఇచ్చిండంట కదా, మరి ఇవ్వలేదు. మాకు ఇవ్వలే. ఇంద్రమ్మ ఇల్లు ఉంది, ఇంటికాడ పోయి మీకు జాగ ఉంది కదా, ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఉండి ఆడ ఇంద్రమ్మ ఇల్లు మాకు ఎట్ట వస్తుంది? ఉన్న భూమి మాకు మా వాళ్ళకి అమ్ముకొని వచ్చి మీ ఆడ ఏదో ఒక బేరం చేసుకొని ఏదో అట్టి పండ్లో ఏదో బేరం చేసుకొని బతుకుదామని 10-15 సంవత్సరాల నుంచి ఆడ ఉన్నాం. ఇప్పుడు పోయి ఇంటికాడ పోయి ఇల్లు కట్టుకోమంటే ఎట్ట ఇల్లు కట్టుకుంటాం మేము? మాకు మేము మా కష్టపడి మేము ఇల్లు కట్టుకుని మా నీళ్ళు తెచ్చుకొని మేము సోలార్ తెచ్చుకొని మీ ఆడ ఎండలో వానలో మేము బతుకుతుంటే చీకట్లో మీరు ఎందుకున్నారు? ఆడ చీకట్లో మేము కరెంట్ పెడతామని మాకు నీళ్ళు ఇద్దామని వచ్చిండు. అప్పుడు అలా మా ఇల్లు కూలగొట్టడానికి ఆయన ఎవరు? కాదమ్మా, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఏం కాలేదు కదా. కాలేదు, వచ్చిండు కానీ మీటింగ్ చెప్పడానికి వచ్చిండు కానీ మాకు పోలీసులకి మీరు ఎక్కడ ఉంటోళ్ళు అక్కడనే ఉండండి, మాకు రాకూడదు, మాకు చుట్టానికి కూడా రాకూడదు అని చెప్పిండు. ఇప్పుడు ఈయనే కూలగొట్టిండు. ఇంద్రమ్మ ఇల్లు అంటే పేదోళ్ళకి సాయం చేసేది అంతేనా మాకు చేసేది? ఇప్పుడు ప్రస్తుతానికి ఖమ్మంలో కిరాయి రూమ్లో ఉంటున్నాం. మేము కిరాయి కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కట్టుకోవటానికి కూడా మేము బయట పనికి వెళ్ళట్లేదు. మా గుడిసెలు కూలి ఇప్పుడు బుధానా కాలనీ గుడిసెలు కూలి ఇప్పుడు 40-50 రోజులు అవుతుంది. మరి మేము రోజు మాకు న్యాయం జరగాలని మేము మీటింగ్ కోసమే తిరుగుతున్నాం. మీటింగ్ కోసం తిరుగుతుంటే మరి అటు కిరాయి వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆడ పంచనామా చేసేటప్పుడు 8,000 మంది దాకా చేశారు. కానీ అందులో 312 మందికి ఇల్లులు ఇచ్చారు. ఒక 100 మంది దాకా బయట ఎవరి ఊర్లో వాళ్ళు ఇంద్రమ్మ ఇల్లులు కట్టుకోండి అని చెప్పారు. మిగతా మందికి ఇలేదు. అయితే దయచేసి మేము కోరుకునేది ఏంటంటే అక్కడ పంచనామా చేసినప్పుడు ఎన్ని వేల మందిలు ఉన్నారో అంతమందికి మొత్తం అందరికీ గుర్తించి అందరికీ పంచనామా లిస్టు ప్రకారంగా అయినా చూసి ఎక్కడైనా సరే న్యాయంగా మాకు గుడిసెలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇచ్చినామని చెప్పేసి అంటా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇల్లులు ఇచ్చినామంటే అది 312 మందికే ఇచ్చారు. మిగతా వాళ్ళు ఇవ్వలేదు. అంటే 8,000 మంది దాకా మేము అక్కడ ఉన్నాం కదా. గుడిసెలు కూలగొట్టేటప్పుడు పంచనామా చేసేటప్పుడు అయితే 8,000 మంది దాకా మేము ఆడ ఉన్నాము. దయచేసి మాకు బయట వాళ్ళు వీళ్ళు అక్కడ అర్హత లేదు అని అతను అంటున్నాడు కదా, అలా అనకుండా పంచనామా ప్రకారంగా చూసి అయినా మా అందరికీ న్యాయం చేసేటట్టు చెయ్యాలని అనుకుంటున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఇల్లు ఇచ్చేసినామంటాడు కదా. ఇల్లు ఇవ్వలేదు సార్. మాకు ఇస్తే ఇంత బాధ ఎందుకు సార్? రోడ్డు మీద ఎందుకుంటే పిల్లగాళ్ళు వేసుకొని మాకు ఇవ్వలేదు. మేము బంగారం పెట్టుకున్నాము, కష్టపడినాము, రెక్కాడితేనే డొక్కాడుతుంది. మాకు తెచ్చి మేము కట్టుకున్నాము. ఆడ కట్టుకున్నప్పుడు మాకు ఆయన న్యాయం చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలి? అర్హతలకి ఇవ్వాలి. ఇల్లు గూల్ చేసేటప్పుడు మాకు ఇంకో పలానా ఇల్లు ఉన్నారని ఫోటో తీసుకోవడం వాళ్ళు మస్తు తెలివిలు ఉంటాయి. మాలాంటి మీద పొట్టగొట్టాలని కాకపోతే ఆ ఇల్లులు ఒక్కొక్కళ్ళు ఇల్లు పక్కన వాళ్ళు పంచనామా చేసుకోవడం ఏదో చేసుకోవడం, వాళ్ళు ఇల్లు తీసుకొచ్చి గోలిసిన వాళ్ళకి వాళ్ళ ఆ ప్లేస్లో ఉంచి వాళ్ళ పేర్లు రాసుకొని ఆ ఇల్లు అది న్యాయం అంటే. ఇది కాదు న్యాయం. 1000 మంది కుటుంబాలు కూల్ చేసి అందరు పక్క దోసేసి 311 అసలు అల్లో కూడా 311 వేల అర్హతలు కాదు. అసలు వాళ్ళకి కాకుండా మీ అసలు వాళ్ళ రోడ్లు పడేసి ఏడుతున్నాం మేము. అది కాదు న్యాయం. న్యాయం అంటే అందరికి ఇచ్చినప్పుడు నేను న్యాయం చేసినా అప్పుడు చేతులు అయితే దండం పెట్టాలి. మరి ఇంకా న్యాయం ఎక్కడ జరిగింది? న్యాయం జరగలే. ఎవరు మాకు న్యాయం ఎవరికి ఇచ్చుకున్నారు? మరి 300 ఇల్లు ఎవరికి ఇచ్చుకున్నారు? ఎవరికి ఇచ్చారో మరి సర్వే చేసిన అన్నారు, ఫోన్లు వచ్చినాయి అన్నారు, వాళ్ళకే చేసుకున్నారు. 311 మందికి పట్టాలు ఇచ్చిన వాళ్ళకు టోకెన్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సగం మంది వాళ్ళకి ఇచ్చానన్నారు. పట్టా ఒకరికి టోకెన్ ఒకరికి. వాళ్ళకి కూడా న్యాయం జరగలేదు. వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి చాలా మంది. మాకు న్యాయం చేసిన దాకా మేము ఆ గుట్ట మీద రేకులు వేసుకొని ఉంటాం. అందరూ మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నారో కొంచెం మంది మాకు తెలిసిన వాళ్ళు మేము ఎక్కడ కూలిపేశారో అక్కడ ఇల్లు వేసుకొని ఉంటాం. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని మీరు? మాకైతే కంపల్సరీ ఇల్లు రావాలి. ఇల్లు వచ్చిన దాకా మేము సావడానికి మాకు ఇల్లు వచ్చిన దాకా మేము పోరాటం చేస్తాం. ఆ గుట్ట మీదే మేము ఉంటాం. రేకులు వేసుకొని వాళ్ళు ఎల్ల కొడతారో సంపుతారో ఏమైనా చేస్తారో అదే గుట్ట మీద రేకులు వేసుకొని మేము ఉంటాం. దాన్ని సిద్ధపడుతున్నాం అంతే. మాకు ఇల్లు ఇప్పుడు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఎలాంటి నోట్ల నుంచి వాళ్ళ నోట్ల నుంచి మిగతా వాళ్ళకి ఇస్తామన్నా ఒక్క మాట కూడా రావట్లేదు. మరి ఎందుకు ఏడిపిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. 311 ఇచ్చి మీ చేతులు దులిపేసుకున్నాం, వీళ్ళకి మాకు సంబంధం లేదన్నట్టు చేస్తున్నారు.